ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా సప్తమోऽధ్యాయః. విజ్ఞానయోగః. ప్రస్తావన. ఈ అధ్యాయమునకు విజ్ఞాన యోగమనియు జ్ఞాన విజ్ఞాన యోగమనియు రెండు పేర్లు గలవు. గడచిన 6వ అధ్యాయములలో జ్ఞానమునకు అంతరంగ సాధనమగు ధ్యానయోగము వివరింపబడినది. ఆ ధ్యానయోగము కూడా భక్తిపూర్వకమైనప్పుడే నిజమైన విలువగలదగుచున్నది. కావుననే 6వ అధ్యాయాంతమున భక్తుడగు యోగిని పేర్కొని భగవంతుడు నొక్కి ప్రశంసించియున్నాడు. భగవంతుని యొక్క స్వరూప గుణ ప్రభావముల పరిచయం ఏర్పడనంత వరకు దృఢభక్తి సంభవింపజాలదు. అందువలననే శ్రీకృష్ణదేవుడు ఈ 7వ అధ్యాయమునందు తన స్వరూప స్వభావ ప్రభావములను గూర్చియు భక్తియోగ ప్రకారములను గూర్చియు ముచ్చటించుచున్నాడు. శ్రోతకు ప్రేరణ కలిగించుచు తాను చెప్పబోవు విషయమును గురించి భగవంతుడు ఆరంభమున ప్రతిజ్ఞ చేయుచున్నాడు. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవంతుడు ఇట్లనెను, ఓ అర్జున, నాయందే మనస్సు పెట్టి నన్నే గతిగా నమ్ముకొని యోగమునకు ప్రయత్నించవలసిన నీవు నిస్సంశయముగా నా సంపూర్ణ స్వరూపమునెట్లు తెలుసుకొనగలవో చెప్పెదా వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అనుభవ జ్ఞానముతో కూడిన శాస్త్రీయ జ్ఞానమును నీకు పూర్తిగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకున్న మీదట తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుష్యులలో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించేవాడు ఎవ్వడో ఒకడు. ప్రయత్నపరులైన ఆ సిద్ధులలో కూడా యథార్థముగా నన్నెరిగినవాడు ఏ ఒక్కడో. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారమనేది 8 విధముల నా ప్రకృతి విభజింపబడి ఉన్నది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇది అపరా ప్రకృతి మహాబాహు. మరి ఒకటి నా పరాప్రకృతి కలదు, అది జీవరూపమైనది. దాని చేతనే ఈ జగత్తు ధరింపబడి ఉన్నది. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఈ నా పరాపర ప్రకృతుల నుండియే జడచేతన రూపములగు సర్వభూతములను ఉత్పన్నములగుచున్నవి. నేను సమస్త జగత్తు యొక్క సృష్టి ప్రళయములకు మూల కారణుడని ఎరుగుము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, నాకు ఎక్కువైనదెద్దియూ లేదు. దారమునందు పూసల వలె ఈ అన్నియు నా యందాధారపడియున్నవి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. కుంతీతనయ, నేను జలమందు రజస్వరూపమై ఉన్నాను. చంద్ర సూర్యులలో ప్రకాశమై ఉన్నాను. వేదములందు ఓంకారముగను, ఆకాశమందు శబ్దముగను, నరులందు పౌరుష శక్తిగను నేనే ఉన్నాను. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి అందలి పవిత్ర గంధము, అగ్ని అందలి తేజస్సు, ప్రాణికోట్ల ఎందలి జీవనశక్తి, తపోనిష్ఠుల ఎందలి తపస్సు నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. సమస్త భూతములకును నేనే సనాతనమగు మూలబీజమై ఉన్నాను. అర్జున, బుద్ధిమంతులలోని బుద్ధిని నేను, పరాక్రమవంతులలోని పరాక్రమము నేను. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భారతవీర, బలవంతులలోని కామరాగరహితమగు బలమును నేను. ప్రాణికోట్లయందు ధర్మమునకు అనుకూలమై ఉండెడి కామము నేను. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చ యే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక, రాజస, తామస భావములేవి అయినను అవి అన్నీయు నా వలననే కలిగినవిగా ఎరుగుము. అయినను వాటియందు నేను లేను, అవి నాయందున్నవి. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. త్రిగుణ వికారములకు గురియై భ్రమించడి ఈ జగత్తు అవ్యయ పరవస్తువగు నన్ను గ్రహించలేకున్నది. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. త్రిగుణ రూపిణి అగు ఈ నా దైవీ మాయను దాటుట మిగుల కష్టము. నా దాపుకు చేరిన వారు మాత్రమే ఈ మాయను తరింపగలుగుదురు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. ఎవ్వరి జ్ఞానధనమును మాయాశక్తి కబలించినదో అట్టివారు ఆసురీ వృత్తులకు ఆలవాలమగుచున్నారు. మూఢులను పాపకర్ములను అగు ఈ నరాధములు నన్ను పొందలేరు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. భరత శ్రేష్ఠుడవగు అర్జున, దుఃఖపీడితుడు, జిజ్ఞాసువు, సుఖాభిలాషి, జ్ఞానియు అను 4 రకముల పుణ్యాత్ములు నన్ను సేవించుదురు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః
ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. వారిలో జ్ఞాని సర్వశ్రేష్ఠుడు, అతడు నన్నెడబాయడు. అతని భక్తికి ఎడతెరిపి లేదు. అతడు నాకు పరమ ప్రియుడు, అతనికి నేను ప్రాణప్రియుడను. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. పైన చెప్పిన 4 రకముల భక్తులు కూడా ఉత్తములే. అయినను జ్ఞాని అనిన సాక్షాత్తు నా స్వరూపమే సుమా. అతడు అన్ని విధములా నన్నే పరమగతిగా నమ్మి భద్రముగా ఉన్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అనంతకోటి జన్మములలో పరిపక్వుడైన జ్ఞాని ఈ సమస్తమును వాసుదేవుడే అనడి అఖండానుభవముతో నన్ను చెందుచున్నాడు. అట్టి మహనీయుడు నిండా అరుదు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. తమ తమ నైజ స్వభావములకు వివసులై ఆయా కోరికల బారిబడి అందుకు తగిన రీతినీతులను అవలంబించి అవివేకులు ఇతర దేవతలను ఉపాసించుచున్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఎవ్వడు ఏ దేవతను శ్రద్ధతో సేవింప ఇష్టపడునో వానికా దేవతయందే గట్టి శ్రద్ధ ఏర్పడినట్లు నేను చేసెదను. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. వాడా శ్రద్ధతో కూడి ఆ దేవతను ఆరాధించగలడు. ఆ దేవతల మూలకముగా వాని ఇష్టార్థములను నెరవేర్చువాడను నేనే. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధులకు అన్యదేవతోపాసకులు ఆయా దేవతలను చెంది అశాశ్వతముగు ఫలితమును పొందుచున్నారు. కాని నా భక్తులకు వారు నన్నే పొందగలరు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. శ్రేష్టమును ఉత్కృష్టమును అవ్యయమును నిగూఢమును అగు నా స్వరూపమును తెలియజాలని మూఢులు జన్మ మరణములను నాపై ఆరోపించుచున్నారు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా వాస్తవ స్వరూపము అగోచరమైనది. యోగమాయతో కప్పబడిన ఈ మూఢలోకము జన్మ మరణములు లేని నన్ను తెలుసుకొనలేకున్నది. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. అర్జున, వెనుకటి ఇప్పటి మీదటి విషయములనన్నిటినీ నేను తెలుసుకొనగలుగుచున్నాను, కానీ నన్నెవ్వడనూ తెలుసుకొనలేకున్నాడు.
ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. ఓ శత్రు భయంకర, రాగద్వేష రూపమగు ద్వంద్వమోహమునకు చిక్కి సమస్త ప్రాణులను సంసారమునందు తడబడుచున్నవి. యేషాం త్వం తగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యప్రభావముతో ఎవరి పాపములు నిర్నామమైపోయినవో అట్టి మహనీయులు ద్వంద్వమోహము నుండి విడివడి గట్టి పట్టుదలతో నన్ను సేవించగలుగుదురు. జరామరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. నన్నాశ్రయించి జరామరణ విముక్తి కొరకై పాటుపడువారు బ్రహ్మతత్వమును సంపూర్ణమగు ఆధ్యాత్మిక కర్మమును తెలియగలుగుచున్నారు. సాధిభూతాని దైవం మాం సాధి యజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతో కూడిన వానిగా నన్నెరింగి నాయందే చిత్తమును సంలగ్నము చేసిన వారు మరణకాలమున సైతము నన్ను మరువరు. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగో నామ సప్తమోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీతయందు విజ్ఞాన యోగమను పేరుగల 7వ అధ్యాయము ముగిసినది.